హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రివ్యూ చేసే సినిమా ఏపెక్స్. ఈ సినిమా సాషా అనే ఒక రాక్ క్లైంబర్ తిరుగుతుంది. తన జీవితంలో జరిగిన ఒక విషాదకరమైన సంఘటన నుండి కోలుకోవటానికి మనశ్శాంతి కోసం ఆస్ట్రేలియాలోని దట్టమైన అడవుల్లోకి సోలో ట్రిప్ వెళ్తుంది. అయితే అక్కడ ఆమెకు బెన్ అనే ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. చూడ్డానికి చాలా మర్యాదగా కనిపించే బెన్ అసలు రూపం ఏంటి? అతను సాషాని ఎందుకు వేటాడటం మొదలుపెట్టాడు? అడవిలో ఏ ఆయుధం లేని ఒక ఒంటరి మహిళ అత్యాధునిక ఆయుధాలున్న ఆ వేటగాడి నుండి ఎలా తప్పించుకుంది అన్నదే ఈ సినిమా అసలు కథ. ప్లస్ పాయింట్స్: షార్లీస్ థెరన్ పర్ఫార్మెన్స్. సాషా పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది. ఒకవైపు బాధ, మరోవైపు ప్రాణాలు కాపాడుకోవాలనే కసి, రెండింటినీ చాలా బాగా పండించింది. ముఖ్యంగా క్లైంబింగ్ సీక్వెన్స్లలో ఆమె ఫిట్నెస్ మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ: ఆస్ట్రేలియా అడవులను, కొండలను చాలా గ్రాండ్గా చూపించారు. విజువల్స్ సినిమాకి పెద్ద యాసెట్. యాక్షన్ సీన్స్ మామూలుగా ఉండవు. విలన్కి సాషాకాకి మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆడియన్స్ని కూర్చునేలా చేస్తుంది. 95 నిమిషాల నిడివి ఉండటం వల్ల సినిమా ఎక్కడా లాగ్ అనిపించదు. కథలో పెద్దగా ట్విస్ట్ లేవు. ఒక బాధితురాలు, ఒక సైకో కిల్లర్, ఇలాంటి స్టోరీస్ మనం ఇప్పటికే చాలా సినిమాల్లో చూసాం. విలన్ క్యారెక్టరైజేషన్: టారన్ ఎగర్టన్ మంచి నటుడే అయినా అతని క్యారెక్టర్ బిల్డప్ ఇంకా బలంగా ఉంటే బాగుండేదనిపిస్తుంది. మొత్తానికి చెప్పాలంటే ఏపెక్స్ ఒక డీసెంట్ సర్వైవల్ థ్రిల్లర్. యాక్షన్ మరియు విజువల్స్ కోసం ఒకసారి తప్పకుండా చూడొచ్చు. మీరు గనక మ్యాడ్ మ్యాక్స్ లేదా రెవెన్